హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పలత. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ లో ఇది అండి. మనకి పాలకూర అయితే ఉన్నది, అది హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే పాలకూర మరి పెద్ద కంటైనర్లు వేసుకోవాలా, మరి ఎలా వేసుకోవాలని మాట్లాడుకుంటూ మనం హార్వెస్ట్ చేసుకుందాము. అంతకన్నా ముందు ఇప్పుడు మనకి వంగ మొక్కలు అయితే క్రాప్ తగ్గినాయి కదండి. మనకి ఫస్ట్ సెకండ్ హార్వెస్ట్ లో చాలా మంచిగా వస్తాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకి పురుగు, వేరు తెగులు అలాంటివి పట్టడం జరుగుతుంది వంగ మొక్కలకి అయితేని. అయితే ఇప్పుడు కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడేలా నేను ఈ రోజు అయితే మనకి వంగ మొక్కలు డల్లవినాయి కదా, ఆ మొక్కలకి నేను పుల్లటి మజ్జిగ అయితే ఇస్తానండి. అది ఎలా ఇస్తాను ఏంటి అనేది నేను చెప్తాను. మీరు మీకు వంగ మొక్కలు కనుక అలా అవుతుంటే మీరు కూడా అలా చేసుకుందరు గాను. ఓకేనా, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇదైతే చాలా పుల్లటి మజ్జిగ, అంటే నాకు ఉన్న వంగ మొక్కలుగా మాదిరిగానే తీసుకున్నాను అనమాట. అయితే చాలా మొక్కలు తీసేసాను కదా, మీకు ఇప్పుడు చూపిస్తూ ఉంటాను, నేను ప్రతిదీ చెప్తాను. అయితే చాలా పల్చగానే ఉండాలి. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి, ఒక 5 days అలాగ అయ్యింది ఇది ఊరబెట్టి. చాలా పుల్లగా ఉన్నది. అయితే ఇది ఇలాగే కాకుండా ఒక అర చెంచా మన వంట ఇంగువ ఉంటది కదా, ఆ ఇంగువ వేసుకోవచ్చు. అలాగే ఒక చెంచా మనకి పసుపు వేసుకోవచ్చు అనమాట. అలా వేసుకుని కూడా మనం వంగ మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అయితే నేనైతే ఈ రోజు ఇలా వేయట్లేదండి, ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒక 10 days బ్యాక్ నేను ఇచ్చుకున్నాను. మీకు తెలియటం గురించి నేను చెప్తున్నాను అనమాట. అయితే కొత్తగా నాటిన వంగ మొక్కలకి అయితే ఇచ్చుకోకూడదు ఇది. అయితే మనకి పూత రెడీగా ఉంటది కదా, పూత రావటానికి, అలాగే ఆల్రెడీ క్రాప్ తగ్గిపోయి మరి పూత రాకుండా ఉంటాయి కదా కొన్ని చెట్లు, ఆ చెట్లకు మాత్రం ఇచ్చుకుంటాయి. ఇది మనకి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఇవి ఇలాగైతే ఉంటే మనకి బాగా పనిచేస్తాయి మొక్కలకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి కదా, నేను 2 మొక్కలకి ఇస్తాను. తర్వాత నేను హార్వెస్ట్ అంతా అయిపోయిన తర్వాత నేను మొక్కలకి అయితే ఇచ్చుకుంటానండి. ఇదిగో చూసారా, ఇవి తెల్ల వంకాయలే, చాలా బాగా అంటే చాలా బాగా వచ్చినాయి, కానీ చాలా పురుగు పట్టేస్తుందండి. నేను మీకు చెప్తాను కదా, అయితే ఇది ఇంకా రాలేదు, ప్రస్తుతానికి పూత మీద ఉన్నది. అందుకే దాన్ని అలాగా ఒక 2 మొగ్గులు అయితే ఇలా ఇచ్చుకుందాము. ఇలాంటి క్రాప్ తగ్గిన మొక్కలకి ఇచ్చుకుంటే మనకి వేరు తెగులు రావు, అలాగే పురుగు పట్టుకోకుండా ఉంటది, పూత ఆగిపోతుంది కదా, వాటికి కూడా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఒక మొక్క ఉన్నది కదా, దానికి కూడా ఇచ్చుకుందాము. ఇదిగోండి, ఈ మొక్క అయితే మరి చాలా అంటే ఇది కుండీలో మట్టి అయితే చాలా ఇప్పుడుదో అనమాట, చాలా పాతదని నేను ఎప్పుడు చెప్తున్నాను కదా. అసలు మరలా ఏమి వేయటం కూడా గ్యాప్ లేకుండా ఉన్నది, నేను ఇంకా అలా వేయట్లేదు. అయినా కానీ ఇది మనకి చాలా బాగానే కాస్తుంది కదా, నేను హార్వెస్ట్ చూపిస్తున్నాను. ఇలాంటి మొక్కలు కూడా ఇచ్చుకుంటే మరి ఇంకా పూత వస్తుంది, పూత నిలుస్తుంది అనమాట. ఏ చెట్లకైనా టమాటా చెట్లు కూడా ఇది ఇచ్చుకోవచ్చండి. ఇదిగో మన దగ్గర టమాటా చెట్లు ఉన్నాయి కదా, ఇవిగో చూడండి, ఇక్కడ చూడండి పూత మనకి పిందుల మీద ఉన్నది కదా. ఇవి వేసేటప్పుడు నేను చూపించాను, తర్వాత ఎగ్సెల్స్ పౌడర్ వేసాను కదా, అప్పుడు కూడా మీకు వీడియో పెట్టాను. ఇలాంటి వాటికి ఇచ్చుకోవాలన్నమాట, గార్డెన్ లో ఉన్న వాటికి. మరి అప్పుడప్పుడు ప్రతిదీ మనం ఎరువులు కానీ అలాగే లిక్విడ్లు కానీ మారుస్తూ ఉండాలి, అప్పుడే మొక్కలు మనకు మంచిగా వస్తాయి. ఇదిగోండి, అన్ని పూత మీద ఉన్నది టమాటా చెట్లు. ఇలాంటి వాటికన్నీ నేను లాస్ట్ లో ఇచ్చుకుంటానండి. ఓకేనా, ఇదిగోండి, ఈ పాలకూర అయితే నేను చాలా దీంతో ఒక 4వ హార్వెస్ట్ మీకు చూపిస్తున్నాను కదా. అంతకు ముందు కూడా నేను చూపించకుండా పప్పులు అలా వేసుకోవడం కూడా హార్వెస్ట్ చేసేసుకుంటానండి. మరి ఇవి ఫస్ట్లో అయితే ఇంకా చాలా పెద్దగా ఆకులు అయితే వచ్చాయి కదా, మీకు చూపించాను. అలాగే షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసేస్తానండి. చూడండి, ఆకు చాలా మంచిగా ఉంది కదా, ఇది మనం కర్రీలాగా చేసుకోవచ్చు, అలాగే ఫ్రై పప్పులో కూడా మనం ఎలాగైనా చేసుకోవచ్చు. అయితేనే మనకి టెర్రస్ పైన అన్ని రకాల కూరలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఒక కొద్దిగా అన్ని రకాలు వేసి పప్పు చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, వెరైటీగా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి అన్ని ఆకుకూరలు వేసేసి అలా చేస్తాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇవన్నీ చేసేసుకుందాము. తర్వాత మరలా ఒక గుప్పుడు మన దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు ఇచ్చేసుకుంటే మరలా మనకి హార్వెస్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పాలకూర ప్రత్యేకంగా ఇలాంటి టిన్నుల్లోనే కాకుండా మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటిలోనే వేసుకుని ఈజీగా పెంచుకోవచ్చండి. అయ్యో మా దగ్గర టబ్స్లోనే వేయాలి, టబ్బలు లేవు, అలాగే కుండీలు లేవు అని అక్కర్లేదు. అలాగే మనకి పళ్ళ మొక్కలు ఉంటాయి కదా, అవి పెద్ద పెద్ద కంటైనర్లో పెట్టుకుంటాం కదా, వాటిలోనూ అంటే ఒకే మొక్క పెట్టుకుంటాం. అయితే సైడ్లో ఇంకా చాలా ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీ అంతా కూడా మనం
ఇలాంటి ఆకుకూర వేసేసుకుంటే ఇది తొందరగా హార్వెస్ట్ చేసేసుకుంటాం కాబట్టి ఆ పళ్ళ మొక్కలు అయితే అక్కడే ఉంటాయి కాబట్టి అలా కూడా ప్లేస్ కలిసి వస్తుందండి. నేను తెలియని వారికి చెప్తున్నాను. అయితే నేను మరి ఎటువంటి కుండీల్లో పెట్టుకుంటానో కూడా మీకు చెప్తాను. నేను నా దగ్గర ఉన్న వాటిలోనే నేను చిన్న చిన్న వాటిలోనే పెట్టుకుంటాను కదా. ఇవి ఇలా ఉంచేద్దామండి, చిన్నగా ఉన్నాయి కదా. ఇంకా చూసారా ఒక్కదానికే ఎంత మంచిగా వచ్చింది. ఇంకా అటు సైడ్ ఉన్నాయి మనకి, వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ కూడా మనం ఇంతకు ముందు హార్వెస్ట్ చేసాం కదా, ఇది ఒకటి అదొకటి 2 కంటైనర్లు. చూసారా నేను హార్వెస్ట్ చేసేసిన తర్వాత మరుసటి రోజున ఒక గుప్పుడు నా దగ్గర ఎరువు ఉంటే ఆ ఎరువు ఇచ్చాను అనమాట. ఇప్పుడు మరలా ఇలా వచ్చేస్తుంది. మనకి కిచెన్ వేస్ట్ తయారు చేస్తాం కదా కంపోస్ట్, ఆ కంపోస్ట్ అని ఇచ్చుకోవచ్చు. లేకపోతే మనకి పశువుల ఎరువు వాడుతున్నాం కదా టెర్రస్ పైన మన మొక్కలకి, అది కూడా ఇచ్చుకోవచ్చండి. ఏది ఉంటుంది వర్మి కంపోస్ట్ అయినా ఇచ్చుకోవచ్చు. ఏదైనా మనకు అందుబాటులో ఉన్నది ఏదైనా ఇచ్చుకుంటే దీనికి మరలా కాస్త బలం అందుకుని మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. ఇలా ఒకసారి వేసుకుంటే మనకి సరిపోద్ది. అయితే మరి ఒకసారి వేసుకుంటే ఇలా ఎన్నిసార్లు అయినా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. అలా కాదంటే మనకు తెలుస్తుంది కదా దీంట్లో ఇంకా బలం లేదు, ఇంక ఇది రాదు పనిచేయదు అన్నప్పుడు మనము తీసేసుకుని మరలను ఇది ఈ మట్టిలో మరలా మనం బలానికి ఏమన్నా కలుపుకొని మరలా మనం వేసుకోవాలి. అలాగా ఆ రకంగా మరి గార్డెన్లో మన మొక్కలు అయితే పెంచుతాం కదా. మీకు నేను అలాంటి చాలా చాలా వీడియోలు పెట్టాను. మరి అంటే చిన్న చిన్న వాటిలో కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. మనం పెద్ద పెద్దయే ఉండాలి అని ఏమి లేదు ఈ పాలకూర పెంచుకోవటానికి. ఇది చాలా అంటే చాలా హెల్దీ అయిన ఆకుకూర కదా పాలకూర. మరి ఇంతకు ముందు అయితే మనకి షాపుల్లోనే దొరికేది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా చక్కగా టెర్రస్ పైన అన్ని రకాల ఆకుకూరలు పండించుకుంటున్నారు. ఇవ్వండి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, నేను ఇవి ఉంచేస్తున్నాను. ఎందుకంటే మరలా తొందరగా వస్తాయి అన్నమాట, మనకు ఒక కర్రీకి ఉపయోగపడుతుంది. అటు సైడ్ చూడండి, అటు సైడ్ కూడా ఉన్నది. ఇవి కూడా చూసారా ఎంత మంచిగా అయితే వచ్చేసిందో. నేను ఏమి ఇవ్వలేదండి, ఒక్కసారే ఇచ్చాను అంతే. మరలా ఇంకే విధమైన ఎరువులు కానీ అన్ని వాటితో పాటు వీటికి కూడా నేను లిక్విడ్లు అవే ఇచ్చాను, వాటరు. మరియు వాటర్ ఎక్కువ అవసరం వద్దు దీనికి. ఈ ఆకుకూరలకి ఏదైనా సరే మనం తక్కువగానే ఇచ్చుకోవాలి. వాటర్ తక్కువే ఉండాలండి ఆకుకూరలకి. ఇప్పుడు ఈ సీజన్లో మనకు ఆకుకూరలు బాగా వస్తాయి. అయితే మెంతికూర కూడా నేను ఎలా వేయాలని చూపించాను. అలా వేసుకోండి. అది కూడా చిన్న చిన్న కంటైనర్లో మనకి ప్లాస్టిక్ బాక్సుల్లో కూడా వేసేసుకుని ఒక 3 డేస్గా మొలకలు వచ్చేస్తున్నాయి. అవి మనం ఒక 10 డేస్ కూడా హార్వెస్ట్ చేసేసుకుని అది మైక్రో గ్రీన్స్ లాగా మనం ప్రతి దాంట్లోనూ కర్రీలోనూ వేసుకోవచ్చండి. చికెన్లో మటన్లో కూడా వేసుకుని అలా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మనకు ఆరోగ్యం కూడాను. ఇదిగో చూసారా ఎంత మంచిగా అయితే వచ్చిందో. ఇది ఇలా హార్వెస్ట్ చేసేసాను. ఇంకా చిన్నగా ఉన్నాయి కదా, ఇవి అయితే ఉంచేద్దామండి. మరలా ఒకసారి పప్పులోకి వస్తుంది కదా, మరి మొత్తానికి తీసేయకుండా ఇదిగోండి ఈ 2 చేస్తాను. తర్వాత నేను మనకి స్టార్ ఫ్రూట్లు వేసాను కదా, ఎలా వేసుకోవాలని చూపిస్తాను. అక్కడ ఉన్నది ఇదిగోండి, ఇటు చూసారా ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు కదా, మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను. మరి ఇది ఇంకా పెద్ద పెద్ద కంటైనర్లో పెట్టుకోవచ్చు. మరి మీకు తెలుసు కదా నా దగ్గర అటువంటి ఏమీ లేక ఇది కూడా నేను ఎంత దీంట్లో బ్లాక్ దాంట్లో పెట్టాను. మరి ఇది పళ్ళ మొక్కలు ఏదైనా మనకి ఇలాగా పైకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ చుట్టూ ఖాళీ ఉంటది కదా. ఇదే కాకుండా మనకి పెద్ద పెద్ద డ్రమ్ములు కూడా ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఈ ప్లేస్ మనం ఇలాంటి ఆకుకూరలు వేసుకుంటే చూసారా ఇది ఒక కర్రీ అయిపోతుంది కదండి. మరి ఇలాగ ఉల్లు కూడా నేను నాటాను. ఇవి కూడా మరి ఒకసారి హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా చాలా వాటిలో ఉన్నాయి. ఇవి కూడా మనం కర్రీ చేసుకోవచ్చు అండి. అలాగే చేపల కూరలో కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా ఇలాగా పాలకూర ఇలా వేసుకుంటే మనం ఇలా ఇది వెంటనే తీసేసుకుంటాం కాబట్టి మొక్క అయితే స్టాండర్డ్గా ఉంటుంది. ఇలాగా ప్లేస్ కలిసి వచ్చేలాగా మనం చేసుకోవాలన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే మరి పాలకూర వేసుకోవడానికి మాకు టబ్బలు లేవు అని అనుకుంటున్నారు కదా చాలా మందిని, అందుకని నేను అలా చెప్తున్నానండి. ఇవైతే పెద్దగా ఉన్నాయి మాత్రమే తీస్తున్నాను. ఎందుకంటే అక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అవి వదిలేసాం కదా, అవి ఒకసారి హార్వెస్ట్ వస్తాయి. అలాగే కర్రీకి కూడా వస్తాయి కదా. అలా ప్లానింగ్ గా మనం చేసుకుంటే మనం ఎప్పుడు టెర్రస్ పైన హార్వెస్ట్ చేసుకోవచ్చండి, బయట కొనుక్కోవలసిన లేకుండా.
ఇదిగోండి మనకు ఆల్రెడీ సరిపోతుంది, అది ఉన్నది కదా ఎక్కువ. నేను ఇంక తీయను, ఇవి ఇంకా మంచిగా వస్తాయి అనుకుంటున్నాను నేను. ఇటు సైడ్ చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి కదా. అయితే మనకి తోటకూర కూడా ఉన్నది, మరి అది ఎలా ఉన్నది ఏంటో చూసి హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి టబ్బలో తోటకూర చూసారా, ఇది ఎంత లేతగా ఉన్నది కదా. అయితే ఇది నేను ఇందులో తోటకూర అసలు వేయలేదు, గోంగూర వేసానండి. ఆ గోంగూర చిన్న మొలకలు కానీ బాగానే వచ్చాయి, కానీ ఒక 3-4 రోజులు మనకు వర్షాలు పడ్డాయి కదా, ఆ వర్షాలకి ఆ గోంగూర అయితే మరి అది అసలు పాడైపోయిందండి. లేదు, ఇప్పుడు ఈ తోటకూర తీసేస్తున్నాను, ఎందుకంటే ఇంత పెద్ద టబ్బ కదా ఇది, మనకు 100 రూపాయల టబ్బ కదా. మరి ఈ టబ్బలోను నేను విత్తనాలు పెడతానండి, అంటే మనకి బేర విత్తనాలు అవి పెట్టుకుందాము. అందుకని ఇంక ఇది నేను మొత్తం తీసేస్తున్నాను తోటకూర. మరి ఇలాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద కంటైనర్లో కూడా చిన్న చిన్న వాటిలో కూడా వేసుకోవచ్చు కదా. మనకి ఇలా పెద్ద వాటిలో మరి విత్తనాలు అవి పెట్టుకుంటే మనకు పాదులు ఇలా వెడల్పుకున్న వాటిలోనే పెట్టుకోవాలండి, పాదులు అయితేని. ఇవైతే మనం ఎలాంటి వాటిలోనే వేసుకోవచ్చు తోటకూర. మనకి పెరుగు బకెట్లు ఎక్కువ వాడతాను కదా, అందులో కూడా వేసుకున్నా మనకి బాగానే వస్తాయి. ఆల్రెడీ మట్టి బాగున్నది, చాలా మంచిగా ఉన్నది. గిందులో ఏమి కలపకోకుండానే కాస్త ఎరువు ఏమన్నా పైన రాయి వేసుకుని నేను విత్తనాలు పెడదాం అనుకుంటున్నాను. మరలా బీర పెట్టుకుంటే మనకి ఇప్పుడు టెర్రస్ పైన హార్వెస్ట్కి వచ్చేలాగా ఉంటాయి అనేసి ఇంకా అందుకనే మొత్తం తీసేస్తున్నాను. ఇదిగో చూసారు ఈ గోంగూర ఈసారి ఎందుకో అలా అయిందండి, మరలా నేను వేస్తాను. మొత్తం తీసిస్తాను. చూసారా, ఇదంతా నేను మరలా బాగా చేసుకుని విత్తనాలు పెట్టుకుందామండి. ఇదైతే వచ్చింది మరి తోటకూర. ఓకేనా, ఓకేనండి. చూసారు కదండి రోజు వీడియో అయితే మనం పుల్లటి మధ్యగా మరి వంగ మొక్కలకి వేరు తెగులు, అలాగే మనకి వంకాయలకి పురుగయి పట్టుకోకుండా ఎలా ఇచ్చుకున్నానో మీరు కూడా అలా ఇచ్చుకోండి. అయితే అందులో కాస్త మనకి వంట ఇంగువ వేసుకుని, అలాగే పసుపు కూడా మంచిదే కదా, అది కూడా వేసుకుంటే వేరు తెగులు రాదు. అలా వేసుకుని ఇచ్చుకోండి, మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేను చూడండి మరి చక్కటి హార్వెస్ట్ అయితే చేశాను. పాలకూర చూసారా మరి ఎంత మంచిగా ఉన్నదో, అలాగే తోటకూర చాలా బాగుంది కదా. మరి ఎంత మంచి ఆర్గానిక్ గా మనం ఆకుకూరలు ప్రతిదీ మనం టెర్రస్ పైన పండించుకుంటున్నాం కదండి. మరి ప్రతి ఒక్కరు మీరు కూడా ఎంతో కొంత ఆర్గానిక్ గా పండించుకుని మరి హార్వెస్ట్ చేసుకోండి, అలాగే గార్డెనింగ్ చేసుకోండి. ఓకేనండి, మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మరి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.